హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి 2020లో నేను చేసుకున్నటువంటి లక్ష్మీదేవి పూజ అండి. అప్పట్లో కోవిడ్ టైం కాబట్టి నాకు కూడా మ్యారేజ్ అయిన తర్వాతే పూజలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇయర్ బై ఇయర్ కొంచెం ఇంకొంచెం అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ అట్లా ఇంప్రూవ్ అవుతూ ఉన్నా అనమాట. సో నేను అప్పుడు అంత బాగా ఎలా చేయాలి ఏంటి అనేది పెద్దగా తెలీదు. బట్ యూట్యూబ్లో వరలక్ష్మి వ్రతం వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ ప్లే చేస్తూ ఆ ప్రాసెస్ను ఫాలో అవుతూ నేను మా హస్బెండ్ కలిసి ఇట్లా అయితే లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నామండి. సో మా హస్బెండ్కి షర్ట్ లేకుండా ఉన్నారు ఏంటి అని చెప్పి క్వశ్చన్ వస్తుందేమో. బెంగళూరులో అంటే జోహిత్ 2020లో పుట్టాడనమాట. పుట్టిన తర్వాత నుంచి అన్నప్రాసన అని, పురుడని ఇట్లా రకరకాల పూజలు ఉంటాయి కదా, అవన్నిటికీ కూడా పంతులు గారు డెఫినెట్గా షర్ట్ అయితే వేసుకోవద్దు మగాళ్ళు అని చెప్పి అన్నారు. సో అందుకనే పూజ చేసేటప్పుడు మగాళ్ళు డెఫినెట్గా షర్ట్ వేసుకోకూడదు అన్నారని ఆ అలవాటులో యాజ్ యూజువల్గా ఆ రోజు కూడా షర్ట్ లేకుండా ఇలా పైపంచతోనే పూజ అయితే చేస్తున్నారనమాట. వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవి పూజ వరకు భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకోవచ్చండి. వ్రతం తర్వాత తోరకథలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి లేడీస్ వరకు సరిపోతుందన్నమాట. నాకైతే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పూజ చేసుకోవటం అంటే చాలా ఇష్టం అండి. సో అందుకనే మా హస్బెండ్కి ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి అయితే చేస్తాం అనమాట. మేము పూజ చేసుకుంటుంటే మా జోహి మాత్రం ఇక్కడ మంచిగా పాలు తాగుతూ చిల్ అవుతున్నాడండి. ఈ వరలక్ష్మి వ్రతానికి నేను ఫస్ట్ టైం అండి అమ్మవారికి ఇలా శారీ కట్టి చేయడం అనమాట. అప్పటి వరకు ఏంటంటే జస్ట్ అలా ఫోటో పెట్టుకుని కలశం పెట్టుకుని చేసుకునేదాన్ని. అంటే మేముండే అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇట్లాగే కలశంకి ముందు రోజు నుంచే శారీ డ్రేప్ చేయడం కానీ, ఎలా డెకరేట్ చేయాలి వాటికి సంబంధించినవి అన్నీ హడావిడిగా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం కూడా చేసుకుందాంలే, అంతే కదండి. ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్లేస్లో మన పక్క వాళ్ళలాగా మనం కూడా యాజ్ యూజువల్గా ఫాలో అయిపోతాం ట్రెడిషన్ని. సో వాళ్ళలాగా నేను కూడా ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను అనమాట. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లాగే అమ్మవారికి శారీ డ్రేప్ చేసుకుని అలా చేసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్ అవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ని, రియల్ మ్యాంగో లీవ్స్ని యూస్ చేసి నేనైతే ఇట్లా అమ్మవారిని రెడీ చేశానండి. సో దీనికైతే వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎప్పుడు కూడా నిద్ర అనేది ఉండదన్నమాట. నైట్ నుంచి మార్నింగ్ అయ్యేంత వరకు డెకరేషను, దాని తర్వాత ప్రసాదాలు చేయటం, అట్లా ఒకదాని తర్వాత ఒకటి అయిపోతుందండి. నా పూజ ఎలా ఉంది అనేది మీరైతే చూసేయండి. నేను ఇక్కడ మ్యూజిక్ని యాడ్ చేస్తున్నాను. అది ఫస్ట్ టైం కాబట్టి 9 రకాల ప్రసాదాలు, 9 మంది ముత్తైదులను కూడా పిలిచి పసుపు కుంకుమ అట్లా ఇచ్చా అనమాట, తాంబూలం. బట్ ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇయర్ బై ఇయర్ వచ్చేసి ఈ ఇయర్ ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేది కొంచెం ఇంప్లిమెంటేషన్ డెవలప్ అవుతుందన్నమాట. సో నా పూజ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. 2020 మా జోహి కూడా పుట్టాడు కాబట్టి జోహి పుట్టిన హ్యాపీనెస్ ఎక్సెట్రా అదంతా ఉంటుంది కదా. సో నేనైతే ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నానండి. సో అప్పటి వీడియోలన్నీ కూడా అప్పుడు నేను పోస్ట్ చేయలేదు. సో నేనైతే ఇప్పుడు మొత్తం కూడా పోస్ట్ చేస్తున్నానండి. మేము 2020 టైంలో ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటున్నాం అనమాట. సో అప్పుడు అపార్ట్మెంట్ పక్కన వాళ్ళందరూ ఒక ఫ్లోర్కి వచ్చేసి దగ్గర 6 మెంబర్స్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. అట్లా అపార్ట్మెంట్ మొత్తం కలిపి 40+ వరకు ఉండేదన్నమాట. సో వాళ్ళల్లో అందరూ ఒకళ్ళింటికి ఒకళ్ళు రారు కాబట్టి మనకు తెలిసిన 1 or 2 మెంబర్స్ వచ్చేవాళ్ళు. నాకు తెలిసిన వాళ్ళలో తన తెలుగు వాళ్ళే అనమాట. సో తను క్లోజ్ బాగా, లలిత. సో ఆ విధంగా వాళ్ళు వచ్చిన తర్వాత తాంబూలం అది ఇచ్చేసాను. అందరినీ అయితే ఫొటోస్ తీసుకోలేదండి, జస్ట్ ఆ ఒక ఫ్రెండ్ని మాత్రమే తీసుకున్నాం అనమాట. పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఫొటోస్ దిగుతాం కాబట్టి ఇదండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.